వెల్కమ్ టు తెలుగు యాపిల్ ఛానల్. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఏంటంటే, మీ సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ ప్రోగ్రామ్ ఫైల్స్లో ఉండే ప్రోగ్రామ్ ఫైల్స్ థర్డ్ పార్టీ ఇన్స్టలేషన్స్ లైక్ అప్లికేషన్స్ ఏవైనా సాఫ్ట్వేర్స్ ఏవైనా సరే అన్ఇన్స్టలేషన్ కావు, మళ్ళీ మధ్యలో నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అండ్ రైట్ సైడ్ కూడా ఇక్కడ పాపప్స్ నోటిఫికేషన్స్ కంటిన్యూగా వస్తూ ఉంటాయి. సాఫ్ట్వేర్సే కాకుండా యాంటీవైరస్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, కంటిన్యూగా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. నోటిఫికేషన్స్ స్క్రీన్ మధ్యలో కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ అన్ఇన్స్టలేషన్ కావు, ప్లస్ నోటిఫికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. మనం చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల కూడా యాంటీవైరస్ కరప్ట్ అయిపోవడం, పని చేయకపోవటం. ఎందుకంటే ఒకే సిస్టంలో రెండు యాంటీవైరస్లు ఇన్స్టలేషన్ చేయటం, లేదా ఒకే సిస్టంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్షన్స్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టలేషన్ చేయటం, 32-bit 32-bit 64-bit అట్లా కానీ, లేదా కొన్నిసార్లు బ్యాక్గ్రౌండ్లోనే అదే కొన్ని సాఫ్ట్వేర్లు కరప్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటాయి. కరప్ట్ అయిపోయినా కొన్ని సాఫ్ట్వేర్లు అన్ఇన్స్టలేషన్ అయిపోతాయి. కొన్నిసార్లు కొన్ని సాఫ్ట్వేర్లు అన్ఇన్స్టలేషన్ కావు. ఆ టైంలో మీరు ప్రోగ్రామ్ ఫైల్స్కి వెళ్ళి అన్ఇన్స్టలేషన్ చేస్తారు, అది అన్ఇన్స్టలేషన్ అయినట్టు కనిపిస్తుంది. బట్ సిస్టమ్ రీస్టార్ట్ చేయగానే మళ్ళీ అక్కడ మీకు లిస్టింగ్లో మళ్ళీ కనిపిస్తూ ఉంటుంది. ప్లస్ ఇక్కడ పాపప్స్ నోటిఫికేషన్స్ కంటిన్యూగా వస్తూ ఉంటాయి. అలాంటి టైంలో ఒక చిన్న చిట్కా ఏంటంటే, మీరు సేఫ్ మోడ్లో బూట్ చేసి అన్ఇన్స్టలేషన్ చేస్తే సరిపోతుంది. సేఫ్ మోడ్లో ఎలా బూట్ అవ్వాలని అంటే, విండోస్ ప్లస్ ఆర్కి ప్రెస్ చేయండి కీబోర్డ్లో. చేస్తే మీకు రన్ కమాండ్ ఓపెన్ అవుతుంది. అందులో MS config అని కొట్టండి. MS config అని కొడితే మీకు MS config అనే ఒక విండో ఓపెన్ అవుతుంది. మీ కన్వీనియన్స్ కోసం నేను మ్యాగ్నిఫైర్ ఓపెన్ చేశాను. ఈ MS config అనే సిస్టమ్ కాన్ఫిగరేషన్లో MS config కమాండ్ కొడితే సిస్టమ్ కాన్ఫిగరేషన్లోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ బూట్ ఆప్షన్ ఒకటి ఉంటుంది. బూట్ ఆప్షన్లో మీరు ఇన్స్టలేషన్, అది డ్యూల్ బూట్ ఇన్స్టలేషన్ ఉంది. మీకు ఒకటే విండోస్ ఉంటే దాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసుకొని ఇక్కడ సేఫ్ బూట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసి ఏమవుతుందనంటే రీస్టార్ట్ అడుగుతుంది. మీరు రీస్టార్ట్ ద సిస్టమ్ అన్నారనుకోండి, సిస్టమ్ రీస్టార్ట్ అయిపోయి సేఫ్ మోడ్లో బూట్ అవుతుంది. 4 కార్నర్స్లలో సేఫ్ మోడ్ అని కనిపిస్తుంది. అండ్ మీకు ఇక్కడ ఆడియో వర్క్ చేయదు, తర్వాత ల్యాన్ కానీ ఏది వర్క్ చేయదు. దాంట్లో ఊరికే జస్ట్ డేటా కాపీ చేసుకోవడం కానీ, సిస్టమ్స్ ఏమన్నా లిటిల్ బిట్ మన రిపేర్ ఆప్షన్స్ ఉంటే చేసుకోవడం కోసమే అది యూజ్ అవుతుంది సేఫ్ మోడ్ మెనూ అనేది. ఎందుకంటే నేను ఇప్పుడు ఓకే ఎందుకు కొట్టట్లేదంటే, ఇప్పుడు నేను ఓకే చేస్తే రీస్టార్ట్ అడుగుతుంది, ప్లస్ ఆడియో నాకు మ్యూట్ అయిపోతుంది. అందుకోసం నేను చేయట్లేను. అందుకోసం మీరు ఏం చేయండి అంటే, ఇక్కడ సేఫ్ మోడ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఓకే అంటే రీస్టార్ట్ బటన్ వస్తుంది. రీస్టార్ట్ చేసుకోండి, సిస్టమ్ రీస్టార్ట్ అవుతుంది. సింపుల్లీ సేఫ్ మోడ్లో మీరు చేయాల్సింది ఏం లేదు. సింపుల్గా సేఫ్ మోడ్లో రీస్టార్ట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత అక్కడ మీరు మళ్ళీ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి, అక్కడ మీకు ఏ ప్రోగ్రామ్స్ అయితే అన్ఇన్స్టలేషన్ అవ్వట్లేదో ఆ ప్రోగ్రామ్స్ అన్ఇన్స్టలేషన్ చేసేసి, ఇంకా చేసిన తర్వాత ఏముండదు, రీస్టార్ట్ చేస్తే మళ్ళీ సేఫ్ మోడ్లోనే బూట్ అవుతుంది. కాబట్టి అన్ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ బూట్ కాన్ఫిగరేషన్లో ఇలా రన్ కమాండ్లో మళ్ళీ రన్ కమాండ్కి వెళ్ళి మళ్ళీ మీరు MS config కొట్టి సిస్టమ్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి మళ్ళీ బూట్లోకి వెళ్ళి పర్టికులర్ విండోస్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేఫ్ బూట్ సెలెక్ట్ అయి ఉంటుంది కదా, దాన్ని తీసేయండి. తీసేసి ఓకే అనండి. ఓకే అన్నాక మళ్ళీ రీస్టార్ట్ అడుగుతుంది. అప్పుడు నార్మల్ బూట్లో మరి నార్మల్గా రీస్టార్ట్ అవుతుంది అనమాట. లేదంటే మళ్ళీ సేఫ్ మోడ్లోనే బూట్ అయ్యి మీకు మళ్ళీ ఇక్కడ అవన్నీ పని చేయవు. అందుకోసం సేఫ్ మోడ్ 4 కార్నర్లో మీరు సేఫ్ మోడ్ చూశారు అంటే సేఫ్ మోడ్లో బూట్ అయినట్టు అర్థం, సేఫ్ మోడ్లో స్టార్ట్ అయినట్టు అర్థం సిస్టమ్. కానీ ఇక్కడ ఈ సేఫ్ మోడ్ టిక్ తీసేశారనుకో, మీరు ఓకే అంటే రీస్టార్ట్ అనగానే ఆటోమేటిక్గా నార్మల్ మోడ్లో బూట్ అయిపోతుంది సిస్టమ్. ఇది సేమ్ విండోస్ 7 అండ్ 10కి కూడా సేమ్ సెట్టింగ్స్ అప్లై అవుతాయి. ఇలా సేఫ్ మోడ్లో బూట్ అయ్యి మీకు కావాల్సిన మీకు వద్దనుకున్న సాఫ్ట్వేర్లు మీరు ఇక్కడ నుంచి అన్ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. ఇది 100% వర్క్ అవుతుంది. ఎలాంటి సాఫ్ట్వేర్ అన్ఇన్స్టలేషన్ కాకుండా యాంటీవైరస్లు కానీ ఇలాంటివి కానీ కొన్ని అన్ఇన్స్టలేషన్ కావు. స్పైవేర్, మాల్వేర్స్ కొన్ని ఉంటాయి, అవి అన్ఇన్స్టలేషన్ కావు. అలాంటి వాటిని ఖచ్చితంగా ఇలా సేఫ్ మోడ్లో బూట్ అయ్యి, మీరు తెలుసు కదా మళ్ళొకసారి చెప్తున్నాను, MS config రన్ కమాండ్లో కొట్టేసి ఎంటర్ అయిన తర్వాత దాంట్లో బూట్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి సేఫ్ మోడ్ ఎనేబుల్ చేసుకొని ఓకే అంటే రీస్టార్ట్ అవుతుంది సిస్టమ్ ఆటోమేటిక్గా సేఫ్ మోడ్లోకి. సేఫ్ మోడ్లో ఇక్కడ నుంచి అన్ఇన్స్టలేషన్ చేసుకుంటారు. మళ్ళీ రన్ కమాండ్కి వెళ్ళి MS configకి వెళ్ళి మళ్ళీ బూట్ ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ సేఫ్ మోడ్ తీసేసి ఓకే రీస్టార్ట్ కొట్టుకుంటే నార్మల్ మోడ్లో
రీబూట్ అవుతారు. ఓకేనా, అయిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకోండి. ఇక్కడ ఆ సాఫ్ట్వేర్ మీకు ఇక్కడ కనిపించదు, ఖచ్చితంగా కనిపించదు. నోటిఫికేషన్స్ ఏవి రావు కూడా, నోటిఫికేషన్స్ కూడా రావు. అప్పుడు ఆ సిస్టమ్ అంతా క్లియర్ అయిపోతుంది ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ ద్వారా. మరొక తప్పిదాలు మీరు ఏంటంటే సిస్టంలో డ్యూల్ ఇన్స్టలేషన్ ఆఫ్ యాంటీవైరస్లు, అట్లా ఏవైనా రెండు కంపెనీకి సంబంధించిన యాంటీవైరస్లు రెండు ఇన్స్టలేషన్ చేయదు. ఏదో ఒకటి ఇన్స్టలేషన్ చేయాలి. అది వద్దు మళ్ళీ ఇంకొక యాంటీవైరస్కి షిఫ్ట్ అవుతాం అనుకుంటే ఈ పాత యాంటీవైరస్ ఇన్స్టలేషన్ చేసి రీస్టార్ట్ చేసి ఆ కొత్త యాంటీవైరస్ ఇన్స్టలేషన్ చేసుకోవాలి. ఒక యాంటీవైరసే కాదు, ఏ సాఫ్ట్వేర్ అయినా సరే మీరు మార్చాలనుకుంటే ఆ పాతది అన్ఇన్స్టలేషన్ చేసి సిస్టమ్ రీస్టార్ట్ చేసి మళ్ళీ కొత్త సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టలేషన్ చేసుకుంటే బాగుంటుంది. అప్పుడు మీ విండోస్కి ప్రాబ్లం ఉండదు అనమాట. ఓకేనా, ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. తర్వాత ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే మీకు కావాల్సిన వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. ప్లస్ కామెంట్లో చెప్పండి మీకు కావాల్సిన ఇష్యూస్, అంటే మీరు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ అలాంటివి ఎక్కడ కామెంట్లో పెడితే నేను అలాంటి వాటిపైన కూడా వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.